లెట్స్ మేక్ టేస్టీ ఎగ్ మ్యాగీ నూడిల్స్. వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి ప్లీజ్. అందరూ చూస్తున్నారు కానీ చాలా మంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇప్పుడు ఈ ఎగ్ మ్యాగీ నూడిల్స్ కోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ బటర్ క్యూబ్ వేసుకొని ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, టమాటో ముక్కలు, కొత్తిమీర వేసి 1 నిమిషం వేగిన తర్వాత ఇందులో 2 గ్లాసులు వాటర్ పోసుకొని మరగనివ్వాలి. ఇక్కడ నేను సాల్ట్ యాడ్ చేయట్లేదు. ఈ నూడిల్స్లో మ్యాగీ మసాలా పౌడర్లో సాల్ట్ ఉంటుంది కదా, నేను అందుకే వేయలేదు. మీరు మాత్రం చెక్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఈ 2 ప్యాకెట్ నూడిల్స్ వేసేసి ఇందులో స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా దగ్గరకు ఉడకనివ్వాలి. ఇలా ఉడుకుతుండగానే మసాలా పౌడర్ కూడా వేసేసుకొని ఒకసారి గరిటతో కలుపుకుంటూ మరికొంచెం దగ్గర కావనివ్వాలి. ఈ విధంగా ఈ స్టేజ్లో సాల్ట్ చెక్ చేసుకొని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకైతే సరిపోయింది, నేను వేయలేదు. ఇలా కొంచెం దగ్గరికి అయిన తర్వాత 2 గుడ్లు డైరెక్ట్గా పగలగొట్టి వేసేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి గరిటతో కలుపుకుంటూ ఈ ఎగ్ అంతా కూడా నూడిల్స్కి పట్టేలా కలుపుకోవాలి స్లోగా. ఈ ఎగ్ మ్యాగీ నూడిల్స్ ఎప్పుడైనా సరే కొంచెం జ్యూసీగానే ఉండాలి, మరీ డ్రైగా అవ్వకూడదు. ఇలా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసేసి పైనుంచి కొత్తిమీర జల్లుకొని వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే అంతే సింపుల్గా టేస్టీగా ఎగ్ మ్యాగీ నూడిల్స్ రెడీ అయిపోయినాయి. చక్కగా వెదర్ బాగున్నప్పుడు, వర్షం పడినప్పుడు, ఈవినింగ్ టైంలో ఇలా చేసుకొని ఎంజాయ్ చేశారంటే సూపర్గా ఉంటుంది. వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి. మరో రెసిపీతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.